The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. నల్గొండ బస్ స్టాండ్ లో ఎవరో ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం అయిన వ్యక్తి కోసం కన్న బిడ్డని బస్ స్టాండ్ లో వదిలేసిపోయింది. దాని గురించి ఏమనుకుంటున్నారు అసలు? గట్లా ఇసిపెట్టిపోతే ఎట్లా మా పిల్లగాన్ని పసి పిల్లగాన్ని మళ్ళీ నీకు ఎట్లా అన్నం దొరుకుతుంది? పిల్లగాన్ని ఇసిపెట్టిపోతే అది మంచిది కాదు, తప్పు. ఎట్ట చేసింది అంటారు? కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది? ప్రేమ లేదు, ఏం లేదు. ఇంత పిల్లగాన్ని ఇసిపెట్టిపోతాం, నీకు ఎట్ట ధరించిందమ్మా? మంచి వాళ్ళు అయితే నిన్న ఆన్య బస్ స్టాండ్ లోనే తన్నేస్తారు, బస్ స్టాండ్ లోనే తంతారు. అట్లా పోతే ఏమో ఉన్నోళ్ళు కూడా నేర్చుకుంటారు ఎవరన్నా. తినకపోయినా కొడుకు కడుపు నిండేటట్టు చూసుకుంటారు. ఏంది ఇంత అడుకొచ్చి పెట్టాలి, 4 ఇంట్లలో అడుకొచ్చి పెట్టాలి, కానీ అట్లా ఇసిపెట్టిపోతే ఎట్లమ్మా? నీకేమనిపిస్తుంది అసలు ఆ వంట చేయడం వల్ల? మంచిగా అనిపిస్తలేదు, అది చేస్తే తప్పు కదా. ఒకరు మొగడు మంచోడు కాడు, అత్తగారు మంచోళ్ళు గారు కాకుంటే వాళ్ళకి చెప్పి నీ పిల్లగాన్ని తీసుకొని పోవాలి అంతే. నువ్వేడుంటే నీ పిల్లగాన్ని అడుచుకోవాలి, కానీ అట్లా బస్ స్టాప్ ఇసిపెట్టి ఆ పిల్లగాడు ఎక్కడ అవుతాడు? ఎవరు తీసుకుంటాడు? ఫోన్ లో పరిచయమైన అబ్బాయి కోసం వాడి బండికి వెళ్ళిపోయింది. బండి ఎక్కిపోవడం తప్పు. ఆ పోయినానికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. ఏందా గట్లా కన్న బిడ్డని బస్ స్టాండ్ లో వదిలేసింది. ఆ సంఘటన తెలుసా మీకు? తెలుసు, టీవీలో చూపించారు కదా. ఏంటి దాని గురించి అసలు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇంత క్రూరంగా మారింది? ఎందుకు ఘోరంగా జరుగుతుందని మేము బాధపడ్డాం. ఆ పిల్లని ఇడిచిపెట్టిపోగానే తల్లికి, కానీ మోడిని ఇడిచిపెట్టాలి, పిల్లలు ఇడిచిపెట్టిపోవడం ఏంది? మోడీ ఇబ్బంది పెడితే మోడిని పక్క పెట్టాలి, పిల్లలను పట్టుకొని ఎడవాలి. ఇంకొంతనైతే పోవద్దు కదా, ఇంకొంత ఎట్లా పోతుంది అవి? కానీ ఆ గొడవ కూడా కాదు, ఎవరో పరిచయం అయితే ఆడిదాకా పోయింది. ఆడదాకా పోయిందా చూపించి టీవీలో నిన్న. అంటే ఎందుకు ఇంత క్రూరంగా మారుతున్నారు తెలియదు, వాళ్ళ మనసులో ఏముందో మనకేం తెలుసు. ఇది విన్నప్పుడు వేయాలి, అసండలను జైల్లోనే వేయాలి, అసండలు వేయవలసిందే. ఇంకా వేరే వాళ్ళు కూడా చేయరు కదా ఆ పని, వేరే వాళ్ళు కూడా చేసేందుకు అధికారం ఉండదు కదా, అట్లా చేస్తే తప్పు కదా. దాన్ని మోనికి ఇబ్బంది అయింది, ఆయన ఇబ్బంది చేయవచ్చు, ఏదైనా ఆయన పక్క పెట్టి నువ్వు పిల్లలు పట్టుకొని ఎడవాలి కదా, మరి అది కరెక్టే. కానీ అది విడిచిపెట్టినప్పుడు దాన్ని జైల్లేస్తే అన్నాలి, విడిచిపెట్టద్దు. ఏంటంటే వాళ్ళ భర్త పాపం క్షమించి వదిలేశాడు, తెలియక చేసిందిలే తప్పు అని చెప్పేసి. అంత మంచి భర్తని మోసం చేసింది. అట్లా ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు మరి? ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు మరి? అదే మరి ఘోరం అది. ఇంకో ఆడలు కూడా నేర్చుకుంటారు ఆ పని. బాగా పూర్తిగా బరదయ్యారు, మొగళ్ళ కంటే ఎక్కువ ఆడలే బరదయ్యారు. పిల్లలను కూడా చంపుతున్నారు, పిల్లలను కూడా ఇది చేస్తారు, పిల్లలను కొడతారు, వాళ్ళకు కోపం వచ్చి కూడా ఇడిచిపెట్టి పోతారు, వేరుంటూ పోతారు. ఎంత కథ కానీ టీవీలో బాగా చూపిస్తారు, టీవీ వార్తలలో చూపిస్తారు. మనకే బాధ అనిపించింది. మరి ఆ పిల్లని ఇడిచిపెట్టిపోతుందా? అది దొంగ ముండ ఎత్తుకొని పోని ఉండే వానితోని, అంతే కదా. పిల్లని పట్టుకొని పోవాలి, లేకపోతే అలా ఇడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి, అంతేగాని అట్లా వేసుడు ఎక్కడనో ఇడిచిపెట్టి నువ్వు వేరంతా కూడా తప్పు కదా. అంతే తెలిసిన కాడ చెప్పిన. నమస్కారం అండి. నమస్తే. మీ పేరండి? సహస్ర తిరుమల శెట్టి. సహస్ర గారు, నిన్న నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, అసలు దాని గురించి ఏమనుకుంటున్నారు? తెలుసా మీకు? తెలుసు. మరి అది తల్లి ఆడదా, లేకపోతే అడవిలో మాన, లేకపోతే ఇంకా స్త్రీమూర్తి మాతృమూర్తి, ఏమనాలో అర్థం కావట్లేదు. ఎవడో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన గొట్టాంగాన్ని పట్టుకొని, వాడు ఆచూకీ పట్టుకొని, వాడు అడ్రస్ పట్టుకొని హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళి నల్గొండ బస్ స్టాండ్లో కొడుకుని వదిలేసిందంటే, మొగుడిని వదిలేసామంటే ఒక లెక్క ఉంది. వీడు నచ్చాడో నచ్చలేదో వాడెవడమ్మడ పడిపోయావు, బాగానే ఉంది. కానీ కొడుకు ఏం పాపం చేశాడు? నీ కడుపును పుట్టటమా? నీ కడుపున 9 మాసాలు ఉండి పుట్టటమా వాడు చేసిన తప్పు? బిడ్డని ఏ తల్లి వదులుకోదు. బిడ్డల కోసం ఏ తల్లిదండ్రులు ఏ త్యాగానికైనా ఒడికడతారు, ఎటువంటి త్యాగానికైనా నిలబడతారు. కానీ ఒకటి ఎవడో కొట్టంగాడిని పట్టుకొని నువ్వు ఇటువంటి పిల్లని కొడుకుని భర్తని వదిలేసి వెళ్ళిపోయావంటే నీకు పిల్లలు ఎందుకు, ఇంకా సంసారం ఎందుకు, మొగుడు ఎందుకు? నీ తల్లిదండ్రులు మరి ఏం చూసి వాడు నిన్నిచ్చి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు? అతని కొడుకుని అనాథన చేస్తావని ఇచ్చాడా? ఏంటనేది
సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళ అమ్మని చూసి మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు వదిలిపెట్టి పోయిన తర్వాత కూడా. ఎంతటి కఠినలకైనా కానీ హృదయ విదారకమైనటువంటి మ్యాటర్ అది. కానీ ఇటువంటిది చేసిందంటే మాత్రం అది ఆడదు కాదు, ఆమె ఆడదు కాదు అసలు. ఆమె ఆడదని అలా సీసీ ఫుటేజ్ లో చూసి వాడు తల్లరిల్లుతున్నాడంటే వాడు వయసు ఎంత 15 నెలలు. సిటీ ఫుటేజ్ లో చూసి అమ్మ అమ్మ అంటున్నాడంటే వాడు ఎంత కక్కటిల్లిపోయి ఉంటాడు. ఆ తల్లి ఆ కాసేపు కనపడక ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు. కాసేపు బిట్ట అలా పక్కకి వెళ్ళితేనే కనపడకపోతేనే ఏ తల్లి అయినా తల్లడిల్లిపోతుంది. ఇదేం తల్లి, ఈమెమి మహిళ, ఈమెమి ఆడది, దీన్ని ఏమనాలో ఎటువంటి పేరుతో పోల్చాలో కూడా తెలియనటువంటి మెసేజ్లు ఇస్తున్నారు ఇవాళ రోజున మహిళలు సమాజానికి. సో మొత్తానికి చాలా బాధాకరం. అంటే నిజంగా ఒక కన్న తల్లి ఈ విధంగా చేయడము, ఈ మధ్య కాలంలో మహిళలు ఎందుకు అసలు ఈ విధంగా తయారవుతున్నారో అర్థం కాదు. దేనికి డబ్బా లేకపోతే ఫిజికలా? ఈ ఫిజికల్ డబ్బులకి ఈ రెండింటికే లొంగుతుంది మహిళ. వేరే పురుషుడికైనా పెళ్లి కాకముందులా, మ్యారేజ్ బిఫోర్ అయినా, మ్యారేజ్ ఆఫ్టర్ అయినా ఏదైనా కానీ డబ్బా ఫిజికలా ఈ రెండిట్లలో దేనికో ఒకదానికి లోన్ అవుతుంది. ఈ రెండిటికి అసలు స్త్రీ మానవ జాతి పుట్టిన దగ్గర నుంచే ఈ రెండింటికే ఉంది మహిళ. అటువంటిది మహిళ ఏంటంటే కొన్ని వాటికి కట్టుబడి ఉంటుంది. తల్లిదండ్రుల, తోడుపుట్టిన తోబుట్టులా, కట్టుకున్న భర్త, కడుపును పుట్టిన పిల్లల, ఈ సమాజం కోసం సమాజం ఏమంటుందో అని ఒక ఉద్దేశానికి కట్టుబడి ఉంటుంది మహిళ. ఇప్పుడు మహిళలు అలా కట్టుబడి ఉండట్లేదు. తీస్తే ప్రాణాలు తీస్తున్నారు, లేకపోతే బస్ స్టాండ్లలోనో, రైల్వే స్టేషన్లలోనో, నడి రోడ్లలోనో కడుపును పెట్టిన బిడ్డలను సైతం అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది మాత్రం చాలా బాధాకరమైన. శిక్షలు ఎలా ఉంటే బాగుంటుంది ఒక పాయింట్ చెప్పేసి. ఏముంది, ప్రాణాలు తీస్తే పురుషుడికైనా స్త్రీకైనా కాలు చేయి తీసి రోడ్డు మీద వేస్తే సరిపోయి. ఇప్పుడు ఆ అమ్మాయి భర్త దగ్గరకంటూ వెళితే ఆ భర్త ఆమెను స్వీకరించకపోవడమే మంచిది. ఇవాళ రోజులు మళ్ళీ స్వీకరించి మళ్ళీ ఏమైనా దగ్గరకు తీసుకుంటే 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ మేమే చూడాలా. ఒరే బాబు, నేను చెప్పాను కదరా ఆ రోజున వద్దనే, ఎందుకురా నువ్వు నీ కొడుకు ఇలాంటి ప్రాణాలు తీసుకున్నారని. ఎందుకంటే ఆ పసివాడిని ఎక్కడ చంపేసిద్దో, ఆ భర్తను ఎక్కడ చంపేసిద్దో. వాడెవడో పిచ్చోడు, వాడు ఉన్నాడు, ఏదో తెలియజేసింది లేకపోని అనట. తెలియక చేయలేదు, దేనికి చేసిందో కనుక్కో, ఏం కావాల్సి వచ్చి చేసిందో కనుక్కో. తెలియక చేసిందో పిచ్చిదయ్యో ఏ మహిళ చేయదట్టగా. అంటే కట్టుకున్న భర్తగా నిన్ను, కడుపును పుట్టిన కొడుకుగా పసివాడిని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నీ దగ్గర లేనిదేంటి, వాడి దగ్గర ఉన్నదేంటి? ఇది పాయింట్ తీసుకో. ఈ పాయింట్ తీసుకుంటే నీకు ఇక్కడ అర్థమవుతుంది.